మంచి వస్తుందా మరి అదే మంచి వస్తుందా मायने में भी दिख रहा हूँ इनफैक्ट సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్. ఈరోజు అయితే మనం అయితే షోల్డర్ వర్కౌట్ ఓన్లీ విత్ డంబల్స్ ఎలా పెర్ఫామ్ చేయాలో మనం ఈ వీడియో నేర్చుకోబోతున్నాం. అండ్ పర్సన్ నేమ్ వచ్చేసి రహీముద్దీన్, మా జిమ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్. అండ్ టుడే వీఆర్ ట్రైనింగ్ హిమ్ షోల్డర్ వర్కౌట్ ఓన్లీ విత్ డంబల్స్. సో ఫస్ట్ వార్మప్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్స్. హ్యాండ్ రొటేషన్స్, full circles, 10 counts, front and back. షోల్డర్ వర్కౌట్కి కంపల్సరీ మంచి షోల్డర్ మొబిలిటీ అని ఉండాలి మీ అందరికీ. అండ్ ఈ మన ప్రజెంట్ ఉన్న వెదర్ కండిషన్కి కానీ అలాంటి అన్నీ ఆలోచించుకుంటూ మీ వార్మప్ అనేది మీరు టైం ఇవ్వాలి కంపల్సరీ. వార్మప్ లేకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ మీరు చేస్తున్నా సరే అది ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇంజరీ ఛాన్సెస్ అనేవి హై ఉంటుంది. హ్యాండ్ సర్కిల్స్ ఫుల్, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను వీడియోలో 15 to 20 రొటేషన్స్ చూపిస్తున్నాను. మీరు వీలైతే 30-35 వరకు రొటేషన్స్ చేయండి, హ్యాండ్ రొటేషన్స్, ఫర్ గుడ్ మొబిలిటీ అండ్ గుడ్ వార్మప్ కోసం. వార్మప్ ఎంత బాగుంటే మీకు అంత బాగుంటుంది. అండ్ తొందరగా వార్మప్ ఫినిష్ చేసేసుకొని మనం అయితే వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ రొటేషన్స్, ఆల్టర్నేట్ హ్యాండ్ రైజెస్. బేసిక్ వార్మప్ అయితే కంపల్సరీ అందరు చేయాల్సిందే. ఇవి కంపల్సరీ వార్మప్స్ అనేది షోల్డర్ జాయింట్కి మంచిగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మీకు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఇంజరీ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం ఎల్బో వార్మప్ కూడా చేసుకోవాలి. ఎవరికైనా టెన్నిస్ ఎల్బో ఉన్నా కానీ, ఎల్బో ప్రాబ్లం ఉన్నా కానీ ఎల్బో వార్మప్స్ కంపల్సరీ మీకు. అండ్ దెన్ డైరెక్ట్లీ గో టు రొటేటర్ కఫ్ ఎక్సర్సైజ్. వచ్చేసి మీకు రొటేటర్ కఫ్ ఎక్సర్సైజ్ షోల్డర్ లెవెల్ నుంచి స్ట్రేట్ లైన్లో ఉండాలి మీ ఎల్బో జాయింట్. ఇక్కడ నుండి ఓన్లీ రొటేషన్ డంబుల్స్. డంబుల్ రొటేట్ కరో, యస్ రొటేట్ రైట్. ఇది వచ్చేసి మీకు షోల్డర్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ షోల్డర్ ఎక్సర్సైజెస్ 15 counts. బిఫోర్ షోల్డర్ వర్కౌట్ కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. 15 reps. అండ్ చాలా స్లోగా చేసుకుంటే బాగుంటుంది. స్టెబిలిటీ ఉండాలి షోల్డర్లో. డౌన్, రిలాక్స్, నో హ్యాండ్స్, అసలు స్ట్రేట్, ఓపెన్ కరో ఇద్దరు సైడ్. ఇక్కడ వచ్చేసి ఈ ఎల్బో జాయింట్ క్లోజ్ టు యువర్ బాడీ, జస్ట్ ఓపెన్, డంబల్స్ ఓపెన్ చేయాలి అంతే. రైట్, మీరు ఫీల్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ద 15 reps ఈ షోల్డర్ జాయింట్లో అనేది వార్మ్నెస్ అనేది మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడే ఎఫెక్టివ్ ఉంటుంది చాలా. వీడియోలో నేను 1 set చూపిస్తున్నాను, మీరు 2 sets 3 sets చేసుకోండి ఎక్సర్సైజ్. బిఫోర్ ఎక్సర్సైజ్ మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. చేస్తున్నాను 15 reps. వెరీ గుడ్. बोलो फर्स्ट वेरिएशन है बैक कंप्लीट रिलैक्स, कंप्लीट रेस्ट करो, बैक कंप्लीट रेस्ट करो, राइट. एल्बोस थोड़ा सामने, यस. గుడ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, షోల్డర్ మూమెంట్ ఉండాలి. $15 to 20 reps target. Second variation, shoulder hammer press. Up to your dumbbell, up to your shoulder level, lifting up straight. Very good. 15 reps. Relax. Third variation, dumbbell lateral rise. Ready? Right. Yeah, perfect. Good. Very good. Drop. Lift up to your shoulder levels and slowly down. నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాలి. నెగిటివ్లో అందరూ స్లోగా డ్రాప్ చేయండి కిందికి. డంబుల్ కిందికి వస్తున్నప్పుడు స్లోగా డ్రాప్ చేయండి అండ్ లుక్ స్ట్రేట్. 15 reps సేమ్ దిస్ ఎక్సర్సైజ్ కూడా. ఇది కూడా 15 reps చేయండి మంచిగా.
ఇంకా హైట్ లిఫ్ట్ చేయాలి డంబుల్. ఎస్, వెరీ గుడ్ రైమ్, కమాన్. గుడ్. డంబుల్ థర్డ్ వేరియేషన్, ఫ్రంట్ రైజెస్. స్టార్ట్. వెరీ గుడ్. డంబుల్స్ చూస్తున్నారు కదా, ఎల్బో స్ట్రేట్గా ఉంచాలి. ఎల్బో స్ట్రేట్గా ఉంచి డంబుల్స్ మీ షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం స్లైట్లీ ఒక 10% ఎక్స్ట్రా హైట్కి లిఫ్ట్ చేయాలి. ఈ రేంజ్లో రావాలి. అండ్ బ్యాక్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్ బెండ్ అవ్వకుండా ఉండాలి. బాడీ కొంచెం ముందుకు బెండ్ చేసి చేయండి. కొంచెం ముందుకు బెండ్ చేయ బాడీ. రైట్, వెరీ గుడ్. 15 reps కంపల్సరీ రావాలి. అండ్ మీరు కొంచెం ఈ వీడియోస్లో నేను ఓన్లీ 1 సెట్ మాత్రమే చూపిస్తున్నాను మీకోసం, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. మీరు కంపల్సరీ 3 to 4 sets చేయాలి. అండ్ డంబుల్ వెయిట్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ మీరు యూజ్ చేసుకుంటూ డంబుల్ వెయిట్ అనేది మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ వేరియేషన్, బెండ్ ఓవర్ డంబుల్స్ రివర్స్ ఫ్లైస్. మీ రేడియల్స్ కోసం, ఇది షోల్డర్ బ్యాక్ మజిల్స్ కోసం. చూస్తున్నారు కదా, ఇట్లా బెండ్ అయిపోయి డెడ్ లిఫ్ట్ పొజిషన్లో ఉంచి బ్యాక్ని డంబుల్స్ కొంచెం స్ట్రేట్గా ఉంచి ఎల్బో స్ట్రేట్ అండ్ లిఫ్టింగ్ అప్. ఈ లిఫ్ట్ అవుతున్నప్పుడు మీకు వచ్చేసి వెనకాల రివర్స్ ఫ్లైస్, పెగ్ డెక్ ఫ్లైస్లో మీరు రేడియల్ మిషన్ చేస్తారు కదా, ఆ మజిల్స్ కాంటాక్ట్ అవ్వాలి ఈ ఎక్సర్సైజ్లో. చెస్ట్ ఫ్లైస్ మిషన్ చేస్తారు, అది రివర్స్ కూర్చొని సేమ్ అదే ఎక్సర్సైజ్ ఇది. ఇక్కడ మనం ఓన్లీ డంబుల్స్తో చేస్తున్నాం బికాస్ ఈ వీడియో అనేది మెయిన్ కంటెంట్ వచ్చి షోల్డర్ వర్కౌట్ విత్ డంబుల్స్ కాబట్టి. నౌ డంబుల్ అప్రైడ్ రోస్. కమాన్ రైమ్, గో. రైట్, బాడీ కొంచెం లీనింగ్ ఫార్వర్డ్ వచ్చేసి డంబుల్ లిఫ్ట్ అవ్వాలి. దీంట్లో చూస్తున్నారు కదా, యాజ్ రైమ్ షోయింగ్, ఎల్బోస్ పైకి ఉండాలి అండ్ డంబుల్స్ కిందికి ఉండాలి. ఇది మీకు ఎగ్జాక్ట్గా ట్రాప్స్కి వర్కౌట్ అవుతుంది. రైమ్ కొంచెం కెమెరా సెట్ టర్న్ అవ్వు, ఇంకా టర్న్ ఇట్ సైడ్ అవ్వు, మొత్తం ఫుల్ టర్న్ అవ్వు, ఇంకా ఇట్ సైడ్ టర్న్ అవ్వు, నన్ను ఇట్ సైడ్ కంప్లీట్ టర్న్ అవ్వు. రైట్, లిఫ్ట్, కొంచెం బాడీ స్ట్రేట్. ఎస్, స్లోగా ఇది, స్లో. లుక్ ఎట్ కెమెరాని చూడు, కొంచెం పైకి లిఫ్ట్ అవ్వాలి. ఎస్, వెరీ గుడ్. ఎస్, ఇది డంబుల్ అప్రైడ్ రోస్. రిలాక్స్. चलो लास्ट वेरिएशन डंबल स्ट्रक्स 15 kgs वेट. వెయిట్ మీరు వచ్చేసి మీ ఇష్టం వచ్చిన వెయిట్ తీసుకోండి. లైక్ నేను ఇక్కడ వీడియోలో డంబుల్ అనేది కొంచెం హెవీ ఉండాలి. మనం వేరే ఎక్సర్సైజ్తో కంపేర్ చేస్తే షర్క్స్కి కొంచెం ఎక్కువ వెయిట్ ఉండాలి. వెరీ గుడ్. చూస్తున్నారు కదా, ఓన్లీ ట్రాప్స్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఎల్బోస్ మూవ్ అవ్వకుండా ట్రాప్స్ మూవ్ చేయాలి. లిఫ్ట్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్. మీరు ఎంత వరకు లిఫ్ట్ చేస్తే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఈ ట్రాప్స్ వర్కౌట్ అవుతుంది. దీనికోసం ఈ వర్కౌట్ వచ్చేసి మీకు ట్రాప్స్ కోసం చేస్తున్నారు, షోల్డర్ స్ట్రక్స్. వెరీ గుడ్. 15 reps రావాలి బ్రో. సూపర్. చూస్తున్నారు కదా గైస్, చూసారు కదా, ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేసాం మనం విత్ ద హెల్ప్ ఆఫ్ రైముద్దీన్, మా జిమ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్. స్టార్టింగ్లో చెప్పినట్టే షోల్డర్ వర్కౌట్ డంబుల్స్తో. లైక్ కొంతమంది జిమ్కి రాని వాళ్ళు ఉంటారు, జిమ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, ఇంట్లో డంబుల్స్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ విత్ డంబుల్స్ ఎలా ఫినిష్ చేయాలో చూపించాము. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే డంబుల్స్ అనేవి మీకు అవైలబుల్ ఉండాలి. మీ స్ట్రెంత్ ఉంటుందో, మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంత వెయిట్ మీకు అవైలబుల్ ఉంటే మీరు ఈజీగా వర్కౌట్ చేయగలుగుతారు. లేదు ఒకే వెయిట్ డంబుల్ ఉంది మీ దగ్గర, మీరు ఎట్లా చేయాలి షోల్డర్ వర్కౌట్ అంటే, నేను ఇప్పుడు చూపించిన అన్ని ఎక్సర్సైజెస్ బ్యాక్ టు బ్యాక్ వితౌట్ రెస్ట్ ఫినిష్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర ఒకే కైండ్ ఆఫ్ 5 kgs డంబుల్ మాత్రమే ఉంది, కానీ మీకు షోల్డర్ వర్కౌట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే నేను చూపించిన అన్ని ఎక్సర్సైజెస్ బ్యాక్ టు బ్యాక్ వితౌట్ రెస్ట్ మీరు చేయాలి. లేదు మీరు జిమ్కి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు అంటే నేను చూపించిన ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్, ఈచ్ ఎక్సర్సైజ్ 15 to 20 reps 4 sets చేయాలి. మీకు ఛాలెంజింగ్ ఉండాల్సిన వెయిట్తో. జిమ్లో అయితే మీకు రకరకాల వెయిట్స్ అవైలబుల్ ఉంటాయి కదా, అకార్డింగ్ టు దట్ మీకు నచ్చిన వెయిట్తో మీరు తీసుకొని షోల్డర్ ఎక్సర్సైజ్ అనేది పర్ఫామ్ చేయండి. అండ్ ఫైనల్గా రైముద్దీన్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? సార్, అందరికీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మంచిగా ఫిట్ ఉండండి, మంచిగా చేయండి వర్కౌట్. ఇంట్లో కానీ జిమ్లో కానీ మీ నియరెస్ట్ జిమ్ ఉన్నా కానీ వెళ్ళండి. హెల్త్కి మంచిగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, మంచిగా చేయండి. థ్యాంక్ యూ గైస్, మన వీడియోని చూసినందుకు. మా ఎఫర్ట్ మీకు నచ్చినైతే కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీడే. మీకు ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్కౌట్ ప్యాటర్న్స్ కావాలన్నా సరే, లైక్ సూపర్ ఎక్సర్సైజ్ కాంబినేషన్స్ కానీ అండ్ వెయిట్ లాస్ కానీ డైట్ టిప్స్ కానీ ఎలాంటి డైట్ డౌట్స్ ఉన్నా సరే మీరు మన ఛానల్కి కమెంట్ చేయండి. మన తెలుగు లాంగ్వేజ్లో మేము మీ అందరి కోసం కంపల్సరీ నచ్చిన ఎక్సర్సైజెస్
మీకు సూటబుల్ అయ్యేలాగా ప్లాన్ చేసి మేము తీసుకొస్తాం కంపల్సరీ. సో ప్లీజ్ సపోర్ట్ సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.